హైదరాబాద్లో ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ టీడీపీ నేతలు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. సీఎం హోదాలో తొలిసారిగా హైదరాబాద్కు చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చంద్రబాబు స్వాగత ఏర్పాట్లు, టీడీపీ అధ్యక్షుడి ఎంపికపై చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్లో ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ టీడీపీ నేతలు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్లో జరుగుతున్నారు. నాగేంద్ర, ఎన్ని గంటలకి ఈ సమావేశం స్టార్ట్ కాబోతోంది? సమావేశానికి ఇంకా ఎవరెవరు హాజరు కాబోతున్నారు? థ్యాంక్ యూ సతీష్. మరి కాసేపట్లో ఎన్టీఆర్ భవన్ కేంద్రంగా తెలంగాణ టీడీపీకి సంబంధించినటువంటి కీలక సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా ఈ సమావేశం తెలంగాణ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులైనటువంటి అరవింద్ కుమార్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ కీలక నేతలు, ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ సమావేశం యొక్క ప్రధాన ఎజెండా ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా హైదరాబాద్కి 6వ తేదీన వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ రోజు భారీ ఏర్పాట్లు, ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేయడమే లక్ష్యంగా ప్రస్తుతం ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు. ప్రస్తుతం ఈ అంశంతో పాటు మరొకవైపు ఇప్పటి వరకు కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేసిన తర్వాత ఇప్పటివరకు కూడా ఆ అధ్యక్ష పదవిని ఇప్పటివరకు కూడా చేపట్టింది లేదు. ప్రస్తుతం ఈ ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశంతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎంపిక పైన కూడా నేతల అభిప్రాయాలను తెలుసుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా టీడీపీకి పూర్వ వైభవం వస్తుందనేటటువంటి ఆశాభావంతో తెలంగాణ టీడీపీ నేతలు ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు జనసేన అధినేత సైతం కొండగట్టు వేదికగా తెలంగాణ రాష్ట్రంలో మా కూటమికి కూడా మరొకసారి పోటీలో ఉంటుందనేటటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పతనమవుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్లేస్ని టీడీపీ ఆక్రమించాలనేటటువంటి ఆలోచనలో ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని బలోపేతం చేయాలనేటటువంటి ఆలోచనలు కూడా ప్రస్తుతం ఈ సమావేశంలో నేతలంతా కూడా తమ అభిప్రాయాన్ని చెప్పేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా 6వ తేదీన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు ప్రజాభవన్ వేదికగా భేటీ కాబోతున్నారు. ఆ భేటీ సమయంలో చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలకడంతో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా నేతలంతా కూడా పనిచేయాలనేటటువంటి ఆశాభావంతో ఉన్నారు. ప్రస్తుతం ఆ దిశగానే ఈ సమావేశంలో చర్చలు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. 6వ తేదీన చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు వచ్చిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ టీడీపీ నేతలతో కూడా భేటీ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా నేతలకి దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మరి కాసేపట్లో ఎన్టీఆర్ భవన్ కేంద్రంగా టీడీపీ కీలక నేతల సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకొని భారీ ఏర్పాట్లు చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.